లోటస్ జనతా న్యూస్కి స్వాగతం. నేను మీ ఏకే. అనకాపల్లి లక్ష్మీదేవిపేట దుర్గాదేవి ఆలయంలో 13వ వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి ప్రత్యేకమైనటువంటి పూజలు, అభిషేకములు, తదనంతరము ప్రత్యేక అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యం ఇచ్చారు. అమ్మవారికి భక్తులు స్వయంగా తీసుకువచ్చిన నీళ్లతో అభిషేకం చేయడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. మధ్యాహ్నం సుమారు 4,000 మందికి అన్న సమారాధన నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి సన్నిధిలో మహిళా భక్తులచే అన్నమాచార్య కీర్తనలు, ఉయ్యాల సేవ కన్నుల పండుగగా జరిగింది. పై కార్యక్రమములు అన్నీ ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రతాప్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ వార్షికోత్సవం గ్రామస్తుల యొక్క సహాయ సహకారములతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆషాఢ మాసంలో శాకాంబరి అమ్మవారుగా దర్శన భాగ్యం ఇస్తారని వారు తెలియజేశారు. దసరా నవరాత్రుల్లో భవానీ భక్తులకు ఉచిత మాలధారణ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. ఇది అలాగే అమ్మవారికి భవానీ భక్తులచే పల్లకీ ఊరేగింపు పురవీధుల్లో జరుగుతుందని, ఇది ఉత్తరాంధ్రలో ఈ దేవాలయం ప్రత్యేకతని తెలిపారు. విజయవాడలో మాదిరిగా అమ్మవారికి ఈ దేవాలయంలో అర్చకులు ప్రతాప్ శర్మ నిర్వహిస్తూ ఉంటారని వారు తెలిపారు. ప్రతి శుక్రవారం దాతల యొక్క సహకారంతో పేదలకు అన్నదానం నిర్వహిస్తున్నామని, అలాగే కరోనా నుండి గ్రామస్తులను, పట్టణ ప్రజలను అమ్మవారు దయతో కాపాడారని, దానికి అనుగుణంగా భక్తులచే 3 రోజుల పాటు హోమం నిర్వహించామని కూడా తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు గొర్రెలు రాము, ఏపూర్ రమేష్, దొడ్డి రాము, కొనతాల వాసు, పల్మర్శెట్టి సత్యనారాయణ, పల్మర్శెట్టి నూకరాజు, టెంకాల నాయుడు, పెంటకోట సతీష్, గొర్రెలు రవి, బలిజా అశోక్, బొట్ట రాజేశ్, కొరందాస్ చందు, రాయవరపు జోగిరాజు, ఎచ్చెర్ల శ్రీను, ఎచ్చెర్ల బద్రి, రాయవరపు చందు, రాయవరపు గోవిందు, సంతోషు, గ్రామ పెద్దలు, మహిళలు, ఆడార్ విజయ్, యువత పెద్ద ఎత్తున ఈ వార్షికోత్సవంలో పాల్గొనడం జరిగింది. పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్మారస్తాంత్యరూపం బిందురుత్తర రూపం నారసంధానం సంహితా. చండీ వినాయక. చండీ అంటే అమ్మవారు ఆది పరాశక్తి. మీరు ఎప్పుడైనా అమ్మవారి చరిత్ర చదివితే దీన్నే మనం అంటూ ఉంటారు, చండీ హోమాలని చెప్పి చేస్తూ ఉంటారు. సప్తశతి 700 శ్లోకాల్లో అమ్మవారి చరిత్ర ఉంటుంది. దీన్నే దేవీ భాగవతం అని చెప్పి చెప్తూ ఉంటారు. మా మహిళామణులు ప్రతి శుక్రవారం పారాయణ అయ్యాక 4-5 శ్లోకాలు కూడా చెప్తూ ఉంటారు. దాని అర్థాలు కూడా చెప్తూ ఉంటారు. విన్నారు లేదు చాలా మంది దేవీ భాగవతం. ఈ అమ్మవారి చరిత్రలో చెప్తారు, దుర్గాదేవి విఖ్యాతం తన్మే నామ భవిష్యతి. కలియుగంలో దుర్గా అనేటటువంటి నామంతో నువ్వు పిలువబడతా ఉన్నా తన్మే నామ భవిష్యతి. భవిష్యత్తులో నిన్ను దుర్గగా కొలుస్తారు జనాలందరూ కూడా. ఎవరైతే నిన్ను దుర్గగా కొలుస్తారో వాళ్ళందరికీ కూడా సౌభాగ్యం ఉండేలా చూడమ్మా అని చెప్పి ఆదిపరాశక్తి దుర్గాదేవి కింద ఉండమని చెప్పి అమ్మవారు ఒక అంశాన్ని కలియుగంలో ఉంచారట. మనం ఇదివరకు చెప్పుకున్నాం, అమ్మవారు అసలు పేరు సదాక్షి మాత. ఏమిటి సదాక్షి మాత? చాలా మందికి తెలుసు, నేను కొత్తగా చెప్పక్కర్లేదు, చాలాసార్లు చెప్పుకున్నాను. కాకపోతే
ఫోన్ ఒక చేతిలో ఒక మాయా శంఖం తీసుకొచ్చారు